హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన ఈజీగా బేసన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూపిస్తుంది కదా, ఒక పావు, అది ఇంకొక పావు గ్లాస్ అంత తీసుకుంటే మీకు అర గ్లాస్ అంతా నెయ్యి పడుతుంది. ఇది నెయ్యితోనే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా పిండిని బట్టి నెయ్యి పట్టుకుంటుంది. ఒక్కొక్క పిండి మనం బయట కొనుక్కొచ్చింది అయితే ఎక్కువ నెయ్యి తీసుకుంటుంది. అదే మనం శనగబేళ్ళు తెచ్చి ఆడిస్తే తక్కువ నెయ్యిలో చేసుకోవచ్చు. అంటే పిండిని బట్టి మీరు నెయ్యి చూసి వేసుకోండి. మీరు అర గ్లాస్ అంతా నెయ్యి పక్కన పెట్టుకొని కొంచెము 4 స్పూన్లు మిగిలించుకొని వేసి తర్వాత కావాలంటే లాస్ట్లో వేయచ్చు. ఇప్పుడు ఆ పిండి వేసేస్తున్నాను కదా, ఒక గ్లాస్ పిండి ఇంకా పావు గ్లాసు చూపిస్తున్నాను కదా, ఇంకా పావు గ్లాస్ అంతా వేసి చిన్నది, నేను టీ గ్లాస్తో చేస్తున్నాను మీకు చూపించడానికి ఈజీగా. మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదేం పాకమో ఏం అవసరం లేదు కదా, ఇలా నెయ్యి ఉంటే చేసేసుకోండి. నెయ్యితోనే చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకేమీ నూనె అలా చేయరాదు, బాగుండదు. చూడండి, నేను అర గ్లాసు నెయ్యి తీసుకున్నాను కదా, దాంట్లో 2-3 స్పూన్లు పక్కకు తీసి పెట్టుకొని లాస్ట్లో వేద్దామని తీసి పెట్టుకున్నాను. ఇలా వేయించుతూ ఉండాలి. నెయ్యి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇది మనం కడాయి ఏది తీసుకున్నా మందంగా ఉంది, అడుగు మందంగా ఉంటే మాడిపోకుండా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చేంజ్ కాకూడదు, కలరు చేంజ్ కాకూడదండి. మనం మాడిపోతే చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా. ఇలాగే వేయించుతూ ఉండాలి. మనం వేయించి ఎలా గుర్తుంటే మనకి అంతా వేగినట్లు, మనం అంతా నెయ్యి వేసిందంతా పక్కకి ఇలా వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతుంది. అంతవరకు వేయించుకోవాలి. ఎక్కడ మన శనగపిండి కూడా రంగు మారకూడదు, అలాగే చెయ్యి కూడా వదలకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి. మంచి వాసన వస్తుందండి వేగిన తర్వాత. నెయ్యి కూడా మనం వేసిన నెయ్యి పక్కకు వచ్చి మెత్తగా అయింది. పిండి ఇంతసేపు పొడిగా ఉన్నింది కదా, ఇలా మెత్తగా అయింది. మీకు ఇప్పుడు కావాలంటే ఇంకొంచెం మీరు మిగిలిచ్చింటారు కదా, ఆ నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే. లేకపోతే మాకు సరిపోయింది ఇదే అంటే చాలు. నాకు ఇలా ఉంది కదా, నేను మళ్ళీ ఒక 2 స్పూన్లు వేస్తాను. ఎందుకంటే మనం పంచదార పొడి వేస్తాం కదా, అప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు. మనము ఇంట్లో నెయ్యితో బాగా మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుంటాం కదా, ఎప్పుడో ఒకసారి తినచ్చు నెయ్యి ఇంత వేసుకొని. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే రుచిగా ఉంటుంది. అదే బయట కొనకపోతే చాలా కాస్ట్లీ కదా. చూడండి, ఇలా వేయించుతూ ఉండాలి. ఆ నెయ్యి ఎంత బయటకు వచ్చేదాకా వేయించితే అదే గుర్తు. చూడండి, నెయ్యి అంతా పక్కకు వచ్చేసింది కదా, ఇంతవరకు వేయించుకోండి. మనం చేయికి తెలిసిపోతుంది, మన చేయితో చేస్తున్నాడు లైట్ వెయిట్ అయిపోతుంది అంతా. ఇంత మాత్రమేంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మంట మాత్రం తక్కువ పెట్టుకొని చేసుకోవాలి ఇవన్నీ. చూడండి, బాగా నెయ్యి పక్కకు వచ్చేస్తుంది. మనం వేసిన నెయ్యి అంతా పక్కకు వచ్చేస్తుంది. మీరు మిగిలిచ్చిన 2 స్పూన్లు కూడా వేసేసుకుంటే ఇలా లిక్విడ్గా ఇలా ఫామ్ అవుతుంది. లిక్విడ్ ఉంది కదా, లడ్డు కట్టేకి రాదు అనుకోకండి. ఇది పక్కన తీసి పెట్టుకుంటే కొంచెం చల్లారిన తర్వాత పంచదార మనము ఒక గ్లాస్ పిండికి అర గ్లాస్ కింద కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఒక 2 స్పూన్లు అంత, అర గ్లాస్ పైన 2 స్పూన్లు. నేను 1 పావు వేసుకున్నాను కాబట్టి 3/4 అంటే 3/4 వంతు పంచదార మిక్సీకి కొట్టి పొడి చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టి కొంచెం వెడల్పుగా ఇలా చేసేస్తే చల్లారిన తర్వాత పంచదార పొడి వేయండి. వేడి మీద వేస్తే మెల్ట్ అయిపోతుంది. అది మెల్ట్ అయ్యి టేస్ట్ అంత బాగుండదు, గట్టిగా అయిపోతాయి లడ్డూలు. ఇలా పెట్టేసి కొంచెం గోరువెచ్చగా మనము చెయ్యికి లడ్డు చుట్టేంత అవుతుంది చూడు, అప్పుడు పంచదార చూడండి, నేను పొడి కొట్టుకున్నాను, ఇంత పంచదార వేస్తున్నాను. ఇవన్నీ అప్రాక్సిమేట్ మీరు చూసి మీరు తినే టేస్ట్ని బట్టి స్వీట్ని బట్టి వేసుకోండి. కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ తక్కువ. చూడండి, ఇలా ఉంది కదా, చల్లారింది కొంచెము. ఇప్పుడు పంచదార వేసేసుకుందాం. మనం చెయ్యి ముట్టి చూపిస్తున్నాను. గోరువెచ్చగా ఉండాలి, పూర్తి చల్లారకూడదు. కొంచెం వెచ్చగా ఉంటుంది కదా, వెచ్చగా ఉన్నప్పుడు ఈ పంచదార పొడి వేసి బాగా కలుపుకోండి. కింద పెట్టాను నేను, ఇది స్టవ్ మీద లేదు. మనం చెయ్యితో కూడా కలిపేసుకోవచ్చు. ఫస్ట్ గరిటతో కలుపుకుందాం, ఆయిల్ నెయ్యి చెయ్యికి అంటుకోకుండా ఇలా అంతా కలుపుకోండి. చూడండి, లిక్విడ్గా ఉండేది మనకి ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలాగా మనం లడ్డు కట్టేకి ఈజీగా అవుతుంది. బాగా కలుపుకుందాము. ఇంకెక్కడ వేడి చేయొద్దండి, కింద పెట్టుకొని మనము గోరువెచ్చగా అయిన తర్వాత పంచదార వేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, లడ్డూలు గట్టిగా అయిపోయి నమ్మలేక కష్టమవుతుంది. చాలా ఈజీ అండి. ఏమి చూడండి, మీకు 2 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. నెయ్యి ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, పంచదార పొడి కొట్టుకొని ఇలా ఎప్పుడైనా మీరు చేసి బాక్సులకు పెట్టుకొని చాలా రోజులు నిలువ ఉంటాయండి. మనము 20-30 డేస్ కూడా మనం బయటే పెట్టుకొని తినచ్చు, ఏమీ కాదు. ఎక్కడ మనం తేమ తగలలేదు. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, అంత చేయితో బాగా మనం పిసికితే అంత లడ్డు ఫామ్ అయిపోతుంది. నాకు అది వేడి అనిపించింది కడాయి, అందుకే ప్లేట్లో వేసుకునేస్తే. ఇలా ప్లేట్లో వేసుకొని బాగా నాదినట్లు చేయండి చేయితో.
అంత క్లీన్ చేసేసుకోండి, ఎక్కడ వేస్ట్ చేయొద్దండి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకొని అలా బాగా మెత్తగా ఇలా పిసకండి. అంత నాదినట్లు చేస్తే లడ్డు ఫామ్ అయ్యేదాక. మీకు ఇంకా లడ్డు ఫామ్ కాలేదనుకుంటే కొంచెం నెయ్యి ఎచ్చక్ చేసి వేసుకోండి. అది మనం చేస్తూ చేస్తూ మీకు ఐడియా వచ్చేస్తుంది నెయ్యి ఎంత పడుతుందని మీకు కూడా తెలిసిపోతుంది. మరి ఎక్కువేం అవసరం లేదు, చాలు. ఇప్పుడు లడ్డు కట్టేకి వస్తుంది కదా. ఇది నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళు ఎక్కువ నెయ్యిలోనే వేయించి లడ్డు కడితే కూడా లిక్విడ్గా ఉంటుంది, అంతగా చేసింటారు. మీరేమన్నా నెయ్యి ఎక్కువ లిక్విడ్గా ఉన్న ఏం లేదు, చల్లారిన తర్వాత లడ్డు స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంతే చూడండి, లడ్డు కట్టుకొని పైన పిస్తా ఏమైనా మీరు డెకరేషన్ పెట్టుకోవచ్చు. మీరు లడ్డు కట్టే ముందు కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదాము, జీడిపప్పు అవి కూడా వేయించి లోపల వేసుకోవచ్చు. నేను ఏమి వేయలే, ప్లెయిన్గా చేసి పైన డెకరేషన్ మాత్రం పిస్తా పెడుతున్నాను. అంతే చాలండి, ఇలాగే ప్లెయిన్గానే బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మీకు కూడా ఈ వంట తెలిసింటే కమెంట్ చేయండి నాకు. ఇంతే అండి, ఎంతో ఈజీగా బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలా పెద్దగా కనిపిస్తున్నాయి, చిన్నగా చేసిన నేను వీడియోలో పెద్ద సైజు కనిపిస్తున్నాయి, ఇంకా చిన్నగా చేసుకోండి మీరు. ఇంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.